హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మినీ లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మరిగే నీళ్ళల్లో కొంచెం బొంబాయి రవ్వ వేసి ఈ విధంగానైతే పరోటాలు చేసుకోండి. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. దీన్ని నేను కాంబినేషన్గా టమాటా చట్నీ చేశాను. ఎప్పుడు గోధుమ పిండితోని మైదా పిండితో కాకుండా ఇలా బొంబాయి రవ్వతో చేసి చూడండి, పరోటాలు చాలా బాగుంటాయి. మరి నేను ఇది ఎలా చేశాను ఏంటి అనేది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందామో చేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకోవాలి. 1 కప్పు బొంబాయి రవ్వకి 2 కప్పుల వాటర్ తీసుకోవాలి. మనం ఏ క్వాలిటీతో బౌల్ తీసుకున్నానో అన్నీ అదే మెజర్మెంట్తోనే తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒకేలా కాకుండా వేడి వాటర్లో ఒక్కసారి ఈ బొంబాయి రవ్వని చూడండి, అసలు ఎంత బాగుంటాయో. ఉదయం చేసుకున్న సాయంత్రం వరకు కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం. పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుండి రాగానే మార్నింగ్ టిఫిన్కి బ్రేక్ఫాస్ట్ ఏం లేనప్పుడు ఇంట్లో ఉన్న బొంబాయి రవ్వతో ఉప్మా కాకుండా అప్పుడప్పుడు ఈ విధంగా కూడా చేసి పెట్టండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొంచెం 1 స్పూన్ కానీ 2 స్పూన్ల కానీ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు వాటర్ మరుగుతున్నాయి కదా, నేను ఇది ఏ కప్తో వాటర్ తీసుకున్నానో ఆ బౌల్తోనే 1 కప్పు దాకా బొంబాయి రవ్వని తీసుకున్నాను. ఇప్పుడు ఇది బాగా ఉడికించుకోవాలి వాటర్లో. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో 1 స్పూన్ అంతా గోధుమ పిండి వేసుకోండి. ఒక 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకొని దీన్ని క్రీమ్ లెక్క కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు మనం పక్కన పెట్టుకోవాలి. చల్లారినాక మొత్తం ఇలా చపాతీ ముద్ద లెక్క మంచిగా ఒక 5-6 నిమిషాలు బాగా కలుపుకోవాలి. మెత్తగా మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం చిన్న చిన్న ముద్దల లెక్క తీసుకొని చపాతీ లెక్క తాల్చుకోవాలి. ఇలా చపాతీ లెక్క తాముకోవాలి, అంటే చపాతీ లెక్క ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకున్న దాన్ని ఈ విధంగా కార్డ్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా కార్డ్స్ పెట్టుకున్నాక ఈ విధంగా చేసుకోవాలి. చేసుకున్నాక కొంచెం మళ్ళీ పిండి వేసుకొని మళ్ళీ చపాతీ లెక్క పాముకోవాలి. ఈ విధంగా చేసుకొని దీన్ని మనం ఇప్పుడు పక్కన పెట్టుకుందాం. సేమ్ మళ్ళా ఇంకోటి కూడా చేసి చూపిస్తాను. ఇప్పుడు ఈ విధంగా చేసిన దాని మీదలో వేసుకోవాలి. వేసుకొని మొత్తం అప్లై చేసుకోండి.
ఇలా అప్లై చేసిన దాన్ని ఇలా కట్ చేసుకోండి. సేమ్ ఇంత మునుపు ఎలా చేసుకున్నామో అలా మలుచుకోవడమే. చూసారు కదా, ఇలా మలుచుకొని మళ్ళీ కొంచెం పిండి వేసుకొని మనం చపాతీ ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలి. చూసారు కదా, అన్నీ ఈ విధంగానే చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని చపాతీ పేలం పెట్టుకొని చపాతీ పేలం ఎక్కినాక మనం ముందుగా చేసుకున్నాం కదా, కొంచెం ఆయిల్ పోసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కాల్చుకోవాలి. ఇదే విధంగా రెండోది కూడా వేసి చూపిస్తున్నాను. చక్కగా ఈ విధంగానే అన్నీ కాల్చుకోవాలి. కానీ ఇది అయితే చాలా బాగుంటుంది. ఉదయం చేసుకున్న, మధ్యాహ్నం టైంలోనైనా, ఈవినింగ్ పిల్లలు వచ్చే టైంలోనైనా, డిన్నర్లోకైనా చాలా బాగుంటుంది. చాలా ఈజీ. ప్రతి ఒక్కరి ఇంట్లో ఉప్మా రవ్వ అనేది కంపల్సరీ ఉంటుంది కాబట్టి మీరు కూడా మంచిగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నీ ఈ విధంగానే కాల్చుకోవాలి. ఇవన్నీ రెడీ అయితే అయిపోయినాయి. చక్కగా దీనికి కాంబినేషన్గా నేను టమాటా పచ్చడి వేసుకున్నాను. మీరు కావాలంటే మీకు నచ్చిన కర్రీ అయితే వేసుకొని తినొచ్చు. ఏమీ లేదు, చాలా ఈజీ, టేస్ట్ కూడా. సూపర్ ఉంది. మరి ఎందుకు ఆలస్యం, మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.